రోజులు ఎన్నెల, కొన్ని రోజులు అమాస, రోజుల సగం రాత్రి సగం వెలుగు. ఎప్పటికీ ఒక్క తీరే ఉండదు కాలం, మారుకుంటా పోతూనే ఉంటది. అంతేగాని ఈ కాలం అంతా మాదే అని కథలు పడితే ఊకునేది లేదు. ఓ ఇట్లా అనేది నేను కాదబ్బా, కేటీఆర్. మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరికి వార్నింగ్ ఇస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నాడు అనేది చూద్దాం పాండ్రి. అధికారం ఎవ్వలకు శాశ్వతం కాదు. మొన్నటిదాకా 10 ఏళ్ళు మేమున్నాం, ఇవాళ వాళ్ళకు అవకాశం వచ్చింది. రేపు మళ్ళా బరాబర్ తెలంగాణలో మళ్ళా కేసీఆర్ గారికి అవకాశం వస్తుంది. వచ్చినాక తప్పకుండా మేము కూడా యాద పెట్టుకుంటాం. ఇదే పని చేస్తే, ఇదే తీరుగా మా వాళ్ళ మీద పగబట్టినట్టు చేస్తే పక్కా హిసాబ్ కితాబ్ అన్ని రాసుకుంటాం. 100% మేము కూడా రేపటి రోజున గవర్నమెంట్లోకి వచ్చినాక అన్ని మ్యాటర్స్ కూడా మేము కూడా తప్పకుండా చూడాల్సి వస్తుందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇన్నారా, అన్నిటినీ లెక్కలతో సహా సెటిల్ చేస్తాడట కేటీఆర్. చేతుల అధికారం ఉన్నది కదా అని శంగడు బింగడే గుర్తున్నారట కొంతమంది. కాంగ్రెస్ లీడర్లే కాదు, సర్కార్ ఆఫీసర్లు కూడా పార్టీ కార్యకర్తల తిరగ పనిచేస్తున్నారట. కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తే అది వేసుకుంటా పోతున్నారట. అందుకు ఖాతా బుక్కు తిరగ ఎవ్వల లెక్క వాళ్ళు అప్పచెప్పేటట్టు హిసాబ్ కితాబ్ రాసుకుంటామంటుండు. అధికారం ఎప్పటికీ మాకే సొంతం అన్నట్టు ఉండొద్దు, మళ్ళొచ్చేది మా సర్కారే, అప్పుడు అందరి షిట్టా ఇప్పుతాం, ఖచ్చితంగా బదులు తీర్చుకుంటాం అంటుండు. ఇంతకు ఈ మాటలు ఎందుకు మాట్లాడిండు, ఎక్కడ పోయి మాట్లాడుతున్నాడంటే, బఫర్ జోన్లు, ఆక్రమ కట్టడాలనే పేరుతోని హైడ్రా ఇండ్లు కూలగొట్టే పని చేస్తున్నది కదా, ఆగో ఆ ముచ్చట మాట్లాడుకుంటా సర్కార్ ఆఫీసర్లకు వార్నింగ్ ఇచ్చిండు. హైదరాబాద్ లో ఎక్కడైనా సరే ఏ పేదవాడి మీద రేవంత్ రెడ్డి ప్రతాపం చూపెట్టినా మీకు అండగా ఉండేది, ఖచ్చితంగా మీకు అండగా నిలబడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఎందుకంటే మాకు తెలుసు, హైదరాబాద్ నగరంలో ఇవాళ ఒక్క బోరబండ తీసుకుంటే ఇట్లాంటి స్లమ్లో ఒక 100 ఉంటాయి. ఈ 100 గల్లీలు ఉంటాయి. ఇటువంటి ఈ 100 గల్లీలల్లా ఏది రైటు, ఏది రాంగు, ఏది లీగలు, ఏది ఇల్లీగల్ అంటే దేవుడు కూడా చెప్పలేడు. అంతే కదా, వెనకట ఎప్పటి నుంచో బీద సాదలు ఖాళీ జాగుంటే ఇంత నీడేసుకొని బతుక్కుంటూ వచ్చిండ్రు. అసొంటి వాళ్ళ భూమి రాంగా రైటా అనేది దేవుడు కూడా చెప్పలేడు. అట్లాంటిది వాళ్ళని పట్టుకొని కూలగొడతాం పడగొడతాం అంటే బీఆర్ఎస్ ఊకోదు, ఎంతవరకైనా కొట్లాడుతుంది అన్నట్టు చెప్పుకొచ్చిండు. అదొకటే కాదు, అసొంటి బీద సాదలకు అండగుంటున్న బీఆర్ఎస్ లీడర్లను కూడా బెదిరించిండ్రట కాంగ్రెస్ లీడర్లు, సర్కార్ ఆఫీసర్లు. అందుకే బీఆర్ఎస్ లీడర్ సర్దార్ అనేటైన ఆత్మహత్య చేసుకున్నాడట. ఆగో వాళ్ళ కుటుంబాన్ని ఓదర్శతానికి బోరబండ ఏరియాకు పోయిన కేటీఆర్ ఇగో గిట్లా అందరికీ కలిపి గట్టి వార్నింగ్ ఇచ్చిండు. బీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళకు పార్టీ ఎప్పటికి అండగుంటది అన్నట్టు సర్దార్ కుటుంబానికి 10 లక్షల సాయం చేసిండు. అక్కడ పెట్టిన ప్రెస్ మీట్ లో హిసాబ్ కితాబ్ ముచ్చట చెప్పిండు, బదులుకు డబల్ తీర్చుకుంటామన్నట్టు మాట్లాడిండు. మరి చూడాలి రాబోయే కాలంలో ఎట్లుంటదో. టాటా బిల్లా మధ్యలో లైలా అన్నట్టే నడుస్తున్నది కాళేశ్వరం ముచ్చట. ఇటు కాంగ్రెస్ సర్కారు, అటు కారు గుర్తు పార్టీ నడుమిట్లకు కమలం పార్టీ లీడర్ వస్తున్నాడు. ఏంది అర్థం కాలేదా? కాళేశ్వరం ముచ్చట్ల మాజీ సీఎం కేసీఆర్ కు తాజా సీఎం రేవంత్ రెడ్డికి నడుమల ఈటెల రాజేందర్ వస్తున్నాడు. ఆ కథ ఏందో తెలుసుకుందాం పాండ్రి. సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం విషయంలో ఏది మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీల కంటే ముందు బీజేపీ లీడర్ ఈటెల రాజేందర్ రియాక్ట్ అవుతున్నాడు. రేవంత్ రెడ్డి నోట్ల నుంచి ఏదన్నా మాట వచ్చుడే ఆలస్యం, అయస్కాంతం ఆకర్షించిన స్పీడ్గా అంటుకుంటున్నాడు ఈటెల రాజేందరు. మాటకు ప్రతి మాట అన్నట్టు సవాల్ ఇసురుతున్నాడు. బుధవారం నాడు గోదావరి నీళ్లను బనకచెర్ల తరలించుడు మీద ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఇట్లాంటి అబద్ధాలతో ఎక్కువ కాలం బతకలేరు. క్యాబినెట్ అప్రూవల్ ఉందని చెప్పిండ్రు. 96 క్యాబినెట్లు అయినాయి. 96 క్యాబినెట్లలో ఎక్కడ కూడా కాళేశ్వరానికి అనుమతి లేదు. నేను స్పష్టంగా ఇన్నరా, ఇప్పటి వరకు 96 క్యాబినెట్లు అయినాయి. వాటిలల్లో ఎక్కడ కూడా కాళేశ్వరానికి క్యాబినెట్ ఆమోదం ఉన్నట్టు లేదు, నేను స్పష్టంగా చెప్తున్నా అన్నాడు రేవంత్ రెడ్డి. ఇక దానికి బీఆర్ఎస్ లీడర్ల కంటే ముందుగానే రియాక్ట్ అయిండు. నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా చెప్తా ఉన్నా, ఇంకా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీరెవ్వరు కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ శాఖలలో మీరే నిర్ణయం తీసుకోకండి, కష్టమవుతుంది. అవన్నిటినీ కూడా క్యాబినెట్ తీసుకురండి, క్యాబినెట్ ఆమోదంతో మాత్రమే చేయమని చెప్పేటువంటి మాట తప్పైతే నేను దేనికంటే అనుకుంటా, రాజకీయాలు తప్పుకుంటా. ఇన్నరా, కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు మీ శాఖలల్లో మీరే నిర్ణయాలు తీసుకోండి, తర్వాత కష్టమవుతుందని కేసీఆర్ చెప్పిండు. అట్లనే కాళేశ్వరం ప్రాజెక్టు క్యాబినెట్ ఆమోదం పొందింది. అది తప్పైతే నేను దేనికంటే దానికి ఉంటా, అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా, కానీ ఇట్లా తప్పుడు ప్రచారాలు చేసుడు మాత్రం మంచిగా లేదు. బట్టగాల్సి మీదేశుడు మంచిది కాదంటుండు ఈటెల రాజేందరు. సరే, ఏది రైటు ఏది రాంగ్ అనేది పక్కకు పెడితే అందరికంటే ముందుగాల ఈటెల రాజేందర్ ఎందుకు ముందట్టుకు వస్తున్నాడు కావచ్చు. కాళేశ్వరం మీద క్యాబినెట్ల నిర్ణయం జరిగిందని
కేసీఆర్ బయటకు వచ్చి చెప్తలేడు. అప్పుడు మంత్రులుండి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నోళ్ళు కూడా చెప్పలేదు. వాళ్ళందరికంటే ముందుగానే ఈటెల రాజేందర్ ఎందుకు రియాక్ట్ అవుతున్నాడు కావచ్చు. సరే, కాళేశ్వరం ప్రాజెక్ట్ తప్పొప్పుల మీద కమిషన్ ఈటెల రాజేందర్ను కూడా పిలిచింది కావచ్చు. అంత మాత్రాన ఇంత తొందరపాటు అవసరమా? కాళేశ్వరం మీద కాంగ్రెస్ పార్టీ గట్టు పట్టు మీద ఉండి రోజు రోజుకు రువ్వడి పెంచుతున్నది. ఇటుపక్క బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఎట్లా తట్టుకోవాలనే ఉపాయాలు చేస్తున్నది. అంటే అటాక్ డిఫెన్స్ అన్నట్టు నడుస్తున్నది రెండు పార్టీల నడుమ. వాళ్ళట్లుంటే ఈటెల రాజేందర్ మాత్రం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, అతి ఉత్సాహం చూపెడుతున్నాడు అని అంటుర్రు. మరి కాళేశ్వరం మీద రాబోయే కాలంలో ఏం జరుగుతుంది అనేది ముందే చూడాలి.